నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే చాలామంది చాలా క్వశ్చన్స్ అడిగారు. పీడిఎఫ్ను తయారు చేయడం ఎలా, అంటే మన ఇమేజెస్ని పీడిఎఫ్ తయారు చేయడం ఎలా అని చాలామంది అడిగారు. సో నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే హౌ టు క్రియేట్ పీడిఎఫ్ ఇన్ మై ఇమేజెస్. సో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ పేరు ఏంటంటే చైతు ఎడిట్స్. ఓకే, చైతు ఎడిట్స్. మై ఛానల్ నేమ్ ఈస్ చైతు ఎడిట్స్. సో సబ్స్క్రైబ్ చేయండి. నేను ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీ ముందుకు వస్తుంది. సో సబ్స్క్రైబ్ చేస్తే అక్కడ పక్కన బెల్ ఐకాన్ వస్తుంది. ఓకే, బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ చేస్తే నేను ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ పెట్టినా మీకు ఫస్ట్ వస్తుంది. అలాగే నా వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. ఒక లైక్ కొడితే నాకు సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా క్రోమ్లోకి వెళ్ళండి. క్రోమ్లోకి వెళ్ళి లేదా ఏదైనా గూగుల్లోకి వెళ్ళి స్మాల్ పీడిఎఫ్ అని టైప్ చేయండి కదా ఫ్రెండ్స్. స్మాల్ పీడిఎఫ్ అని చేసి సెర్చ్ చేయండి. ఫస్ట్ ఇక్కడ కింద రెండోది స్మాల్ పీడిఎఫ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. స్మాల్ పీడిఎఫ్ అని చేయండి. చేశాక ఇక్కడ ఈ కాంప్రెస్ పీడిఎఫ్ కన్వర్టర్, పీపీటీ టు పీడిఎఫ్ టు పీపీటీ అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో నేను ఈరోజు చెప్పబోయింది ఏంటంటే ఫోటో నుంచి పీడిఎఫ్ తయారు చేయడం అలా అని చెప్తున్నాను. సో ఇక్కడ జేపీజీ టు పీడిఎఫ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. జేపీజీ టు పీడిఎఫ్ చేయండి. చేశాక ఇక్కడ పైన బ్లూ మార్క్ లింక్ లోడ్ అవ్వాలి. సో లోడ్ అయిన తర్వాత ఇక్కడ డ్రాప్ ఇమేజెస్ హియర్, చూస్ ఫైల్స్ అని ఎల్లో కలర్ కింద వచ్చింది కదా ఫ్రెండ్స్ బాక్స్. సో ఇక్కడ చూస్ ఫైల్ అని చేయండి. చూస్ ఫైల్ అని చేసాక ఇక్కడ డాక్యుమెంట్స్, కెమెరా, క్యామ్కార్డర్, రికార్డర్, డాక్యుమెంట్స్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. డాక్యుమెంట్స్ చేయండి. డాక్యుమెంట్స్ చేశాక మనం ఏదైనా మన గ్యాలరీలోకి వెళ్దాం. నేను ఆల్బమ్స్ గ్యాలరీలోకి వెళ్ళాను. దీంట్లో ఫోటో షూట్ చేసుకుంటున్నాను నేను. సో ఇక్కడ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. నేను ఈ ఇమేజ్ క్లిక్ చేశాను. ఈ ఎల్లో కలర్ లోడ్ అవుతుంది కదా ఫ్రెండ్స్. ఇది ఎల్లో కలర్ లోడ్ అయిపోయాక కింద క్రియేట్ పీడిఎఫ్ నవ్ అని వచ్చింది కదా ఫ్రెండ్స్. కింద క్రియేట్ పీడిఎఫ్ నవ్ అని చెయ్యాలి. A4 షీట్ లాగా వస్తుంది. సో ఇక్కడ కింద ఈ క్రియేట్ పీడిఎఫ్ నవ్ అని చేయకండి. ఒకవేళ ఏదైనా ఇంకా ఇమేజెస్ పెట్టుకోవాలంటే యాడ్ మోర్ ఇమేజెస్ అనుకుందాం ఫ్రెండ్స్. యాడ్ మోర్ ఇమేజెస్ పెట్టుకోండి. ఫ్రమ్ చూస్ ఫైల్, డాక్యుమెంట్స్లోకి వెళ్ళండి. మళ్ళీని సేమ్ టు సేమ్ ఇంకా ఇమేజ్ చేయాలంటే ఇంకా మన ఇమేజెస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ ఇమేజెస్ చేసుకోవచ్చు. సో ఇది కూడా ఈ ఎల్లో కలర్ లోడ్ అయిపోతే కింద క్రియేట్ పీడిఎఫ్ నవ్ అనుకుందా ఫ్రెండ్స్. ఆ క్రియేట్ పీడిఎఫ్ నవ్ అని చేద్దాం. నా వీడియో నచ్చితే లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, క్రియేట్ పీడిఎఫ్ నవ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ నవ్ అని ఉంది కదా ఫ్రెండ్స్. డౌన్లోడ్ ఫైల్ అని పక్కన కింద యారో మార్క్ ఉంది కదా ఫ్రెండ్స్. యారో మార్క్ చేయండి. యారో మార్క్ చేసేస్తే డౌన్లోడ్ అయిపోతుంది. ఇదిగో ఫ్రెండ్స్ అయిపోయింది పీడిఎఫ్. ఇదిగో ఫ్రెండ్స్ పీడిఎఫ్ అయిపోయింది. అంటే నేను ఇమేజ్ ఎలా తీసాను కాబట్టి ఇలా వచ్చింది. మనకు నచ్చితే అలా ఎలాగైనా చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక కింద బెల్ ఐకాన్ వస్తుంది. బెల్ ఐకాన్ చేయండి. అలాగే లైక్ కొట్టండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఫేస్బుక్లో పేజ్ ఉంది ఫ్రెండ్స్, చైతు ఎడిట్స్. ఓకే, చైతు ఎడిట్స్ ఛానల్ ఉంది. సో అది ఫేస్బుక్ ఫాలో అవ్వండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. స్మాల్ పీడిఎఫ్ అని. అది మీకు తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. లింక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.